బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఎంత మంది వచ్చారన్నది కాదురా, ఎదురుగా ఎవడున్నాడనేదే ముఖ్యం. ఆవేశాన్ని కోపాన్ని ఎక్కడ చూపించాలో అక్కడే చూపించు. నేను నీతోనే మాట్లాడుతున్నా. నీ వంటగదికి నువ్వు కాదా చెప్పు? మంచి సాంబార్ తినాలని లేదా? మంచి వంకాయ కూర తినాలని లేదా? ఒడియాలు, అప్పాలు, అరే అంతెందుకు పండగ వస్తే ఎప్పుడు పాత కూరలేనా? మంచి పచ్చడి నెయ్యి వేసుకొని కడుపు నిండా తినాలని లేదా? చెప్పు. తినాలని లేదా? నేను నీతోనే మాట్లాడుతున్నా. ఒక్కరోజు ఒక అరగంట టైం ఇచ్చుకున్నాం. నిన్ను మంచి చెఫ్గా మార్చకపోతే ఆ తర్వాత నువ్వే అంటావు ఇంకెవరి చేతి వంట తినను, నా చేతి వంట నేనే తింటానని. వెంటనే పెళ్ళైపోతుంది. వచ్చేయి, నీ కోసం నేను బాబాయ్ హోటల్ 24 గంటలు 24x7 ఎదురు చూస్తూనే ఉంటా. ఎక్కడ నెగ్గేవాడు, ఎక్కడ లొంగాలని తెలిసినోడే అసలైన మొగడు. అత్త ఇప్పటికి నీ గురించి ఎదురు చూస్తూనే ఉన్నాను. అత్త రారే, ఇప్పటికి మేము తినే ఒక ముద్దలో పక్కన ముద్ద పెట్టుకుంటా. అగ్ని ధర్మ ఎందుకమ్మా ఏంటది? కాకోలా బాబాయ్, నాకు తెక్కు ఉంది, దానికో లెక్క ఉంది. ఎలా ఉంది బాబాయ్? ఏడినట్టుందిరా. వచ్చిన పని ఏంటి? నువ్వు బాగుతుంది ఏం చేద్దాం అనుకుంటున్నాను బాబాయ్? ఈ బాబాయ్ హోటల్ కి నేను ఎలాగోలా బతకడానికి రాలేదు బాబాయ్. మరి ఈ బాబాయ్ హోటల్లో ప్రతి ఒక్కరికి సినిమా చూపించడానికి వచ్చాను బాబాయ్. సినిమా చూపించడానికి ఎక్కడెందుకు రాడు? ఏదో థియేటర్ పోవచ్చు కదా. వెళ్తాను బాబాయ్, వెళ్తాను. అందుకే 335 రోజుల బాబాయ్, 65 ఈ మధ్య అట్ట మార్చారా బాబాయ్? రోజు పెరుగుతుంది. 365 కదా, 64 రోజులు కేవలం నటన కోసం నాలో ఉప్పొంగే ప్రతి రక్తకు చుక్క నటన 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 అని అంటూ ఉంటుంది బాబాయ్. వదలమంటా బాబా ఒక్క డైలాగ్? ఒరే సన్నాసి, నటన ఆంగికం భువనం యస్య వాచకం సర్వవాంగ్మయం. మంచి అమ్మాయిలు ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం అన్న. అంటే ఆంగికము, వాచ్యకము, ఆహార్యం ఎన్ని కలిసాయి అంటే కుప్పిగా తెలియడం, నోటుకొచ్చింది అంటూ వెళ్ళిపోవడం కాదా. నటన అంటే అది వేరు, ఆ టాలెంట్ వేరు, దానికి కావాల్సిన ఆ శ్రమ వేరు. అర్థమైందా? ఇప్పటికైనా కాస్త హలో బాబాయ్ హోటల్లో బాబాయ్ హోటల్లో ఉన్నావు. ఆచికో చేసి చూపించమంటారా? వాచికో నేను చేసి చూపిస్తా చూడండి. వాచికం అంటే ఏమిటంటే చెప్పండి. తర్వాత ఏంటి? తర్వాత ఏంటి? చచ్చిపోయిన అమ్మతో మాట్లాడతా, సమాధానం చెప్తుందా? మాట్లాడరా? తర్వాత ఏంటి? ప్లీజ్ టెల్ మీ. ఒకటి కాదుగా చెప్పాను కదా, ఆంగికం. ఆంగికం అంటే చొక్కా చదువుకోవడం అదే సన్నాసి. ఏమన్నా అంగిగా అనుకున్నావు? ఆంగికం శరీరం మొత్తం నటించాలి అన్నాడు. అంతే కదా. ఎప్పుడు ప్రేరేపిస్తాడు నీకు నేను ఒక పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ చెప్తా, దానికి నువ్వు సబుకగా బాడీ మొత్తం కదల్లా. తర్వాత ఏంటి? తర్వాత ఏమన్నా? ఆహార్యం ఇప్పుడు చూపిస్తాను. ఆహార్యం అంటే మేకప్ రా. మేకప్ కదా, మొత్తం కనిపిస్తాయి ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మొత్తం కనిపిస్తాయి. శివాజీ గణేశన్ గారు ఎన్నడే నీకేదో పెరాలసిస్ వచ్చినట్టు మూత పెడితే అర్థమైందా? సన్నాసి ఈగో బాగా ఆకలిపోయింది. కాస్త వంట పని చూద్దాం పద బాబాయ్. నేను నటకొంపటి ఎంతతో ఆపి ఇంకో విషయం వంటలో అడుగు పెట్టు. ఏంటది? నేను రాధా మొన్న అరటి చెట్టు కింద కూర్చొని
అచ్చుక బుచ్చుకలు ఆడుకుంటూ ఉంటుంటే అవును రే ఆ. అరటి చెట్టు అంటే జ్ఞాపకం వచ్చింది. ఏంటి బాబాయ్ పక్కింటి పాపారావు గారి ఇంట్లో అరటి చెట్టు పువ్వు వేసిందంట. ఒక పువ్వేనా ఆ. ఇంకేం కాయలేదా కాయలు అవుతాయి తర్వాత వేరే సంగతి. ఓకే, ఆ ఓకే. పువ్వు తీసుకొచ్చి చక్కగా ఆ. పులిసి చేసుకున్నాం. వాళ్ళ పువ్వు మనం పులిసి చేస్తే బాగోదేమో బాబాయ్. వాళ్ళే ఇస్తా ఉన్నప్పుడు నీకేంట్రా? వాళ్ళే ఇస్తాను వాళ్ళే ఇస్తా ఉన్నారు. కాయలు కూడా పంపించమని దరిద్రం అబ్బా వీడి నటన కాదు గాని నా బుర్ర పాడైపోతాను సన్నాసి. ఏం చెప్పాను? అరటి పువ్వు పులుసు కూర. అలా బాబాయ్ ఏంటది? అలాగేనండి ఏమైందా? అవునండి. రే ఆ. ఏంటా నేను పైకి తీసుకొస్తాను నేను ట్రై చేస్తుంటే ఇంకా కిందకు పోతున్నాను. వినయం ప్రదర్శిస్తున్నా. అంటే కళలో వినయం కూడా ఒకటి. అతి వినయం ధూర్త లక్షణం. దూర్తుడు మంచి వ్యక్తి ధూర్తు మంచి వ్యక్తి. కదా? వెనకడికి ఆషాఢ భూతి అని ఒకటి ఉండేవాడు. వాడాడు ఆ గురువు గారికి చాలా నీలగా ఇలా వంగి 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 ఆఖరి నా బొంత ఎత్తుకుపోయాడు. బొంత ఎత్తిపోయాడు. దాంట్లో డబ్బులు నా ఎందుకని అది ఇదే లక్షణం అన్నమాట. అర్థమైందా? అంచేత అతి వినయం నటించకు, ఓకే జీవితంలో నటించకు. బాబాయ్ నీకు తెలియట్లేదు, కేవలం ఈ నటన కోసమే అర్ధరాత్రి 1 గంటలకి 2ంటికి లేస్తున్నా తెలుసా? ఏం చేసేవాడు కదా? అంటే దాహం వేస్తే మనుషులు తాగి మళ్ళీ పడుకుంటా. దీనికోసం లేచి అది చేసేవాడు అన్నాడు. ఓ ఎస్. చాలా సంతోషం. ముందు అరటి పువ్వు తీసుకురా. అరటి అరటి పువ్వు తీసుకురా. అరటి పువ్వు పులుసు కూర చేస్తున్నాం వేళ. ఎస్ దిస్ ఈస్ అరటి పువ్వు. తీసుకొచ్చి అది ఎలా కట్ చేయాలో గుర్తుంది కదా? పైన ఎపిసోడ్ లో నేర్పించావు నువ్వు నాకు. ఈ అరటి పువ్వు జాగ్రత్తగా ఓపెన్ చేసి దీన్ని చక్కగా లోపల పువ్వు ఉంటుంది కదా దాన్ని తీయాలి. దీన్ని చక్కగా ఓపెన్ చేయ. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. లోపల ఒకసారి చెప్పుకున్నాం. ఈ అరటి పువ్వు ఇలా అన్నాం అనుకో మధ్యలో కేసరం నోటు వస్తుంది. అవును అంటారు కేసరం. ఇగో ఇది తినకూడదు. ఎందుకు? తిన్న అరగదు. అందుకనే మన వాళ్ళు తింటలేదు. దాన్ని కూడా తినేసేవాళ్ళు గ్యారంటీగా. అది అర్థమైందా? సో ఇవి తీసేసి మనం దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఓ వెరీ గుడ్ నా. చాలా అద్భుతాన్ని కనిపెడుతున్నారు సోదరు. ఇలా గంటలు రోజులు చేస్తామని ఆల్రెడీ కట్ చేసి పెట్టాను. పెట్టావా? పోయి తీసుకురా. చెప్పవే. నేను తింటాను కదా ముందు నీకు. వెరీ గుడ్. ఏం చేయాలో ఎలా చేయాలో తెలియాలంటే చూపిస్తారు కదా నీకు. ముక్కలు ముక్కలుగా పెట్టావా లేదా? కత్తి ఇచ్చేసారనమాట ముందు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు నేను కూడా తీసాను కాబట్టి కట్ చేయి. ఈ పువ్వుల్ని సమిదలుగా వేసేస్తున్నా. తలకాయ పని నేర్చుకుంటున్నావు, అది నాకు సంతోషం. అది అంటే నువ్వు ఏం చేయాలో నీకు తెలియాలి కదా, అందుకని నీతో చేస్తున్నా. అవునా బాబా? ఆల్రెడీ చేసి పెట్టాను కదా. అవునవును. వెరీ గుడ్ వెరీ గుడ్. వేసి అవి కూడా దీంట్లో వేసి. పువ్వుల్ని గుడ్ గుడ్. ఓకే. ఇప్పుడు దీనికి అవసరమైన మసాలా తయారు చేసుకుందాం. ఆ ప్లేట్ ఎలా పట్టరా చెప్తాను. పని చేస్తూ మాట్లాడితే ఇంకా ఇది 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 తీసుకురా. వెలిగించు. వెలిగించిన కొంచెం తక్కువ చేయి, మంట ఎక్కువగా పెట్టుకోకు. పొడిగా ఉన్నప్పుడే దాంట్లో కాస్త నూనె వేసుకోవాలి. నూనె వేయాలి. నూనె వేయాలి. ఓకే. ఒక గరిటె నూనె పడతదేమో అనిపించి చూసావా? ఇంప్రూవైజేషన్ కూడా నీకు డెవలప్ అయిపోయింది. యాక్టింగ్ లో కుకింగ్ ముందు దీని గురించి ఆలోచించు. మిరపకాయలు వేసుకోవాలి. ఎండు మిరపకాయలు ఆల్రెడీ వేసా. ఇంప్రవైజేషన్ అన్నావుగా నువ్వు. వెరీ గుడ్. ఇప్పుడు అది కాదు అది కాదు. కరెక్ట్ బాబా. ఏది దేని తర్వాత ఏది వేయాలి, ఏ డైలాగ్ దేని తర్వాత చెప్పాలనేది కూడా నటుడికి కావాలి. నటుడా ఓ నటుడా ఏమి కోరిక. బాగా వంట నేర్చుకోవడం. సినిమానో లేక సీరియలో లేక షార్ట్ ఫిలిమో తెలుసా? ఏమాత్రం కాస్త ఏమరపాటుగా ఉన్నా ఏమరపాటుగా మాడిపోయే ప్రమాదం ఉంది కనుక మాడినట్టు మాడక ముందే జాగ్రత్తగా స్టవ్ ఆఫ్ చేసి దాన్ని తీసేయాలి. వెరీ గుడ్. తీసే ముందే కొద్దిగా ఆవాలు వేయాలి. ఓకే. ఇవి సరిపోతాయా? సరిపోతాయి. ఓకే. కలిపాయి బాగా ఆవాలు. అది ఇది మొత్తం గ్రైండ్ చేయాల్సిందే కనుక ఎన్ని వేసుకున్నా పర్వాలేదు అంట. వేయచ్చు పర్లేదు. ఆవ ఘాటు కాస్త ఎక్కువ చదువుతున్నా అంతకంటే ఏం లేదు. ఎందుకంటే అరటి పువ్వులో వగరు ఉంటుంది. కొంచెం ఘాటు తగిలితే కొంచెం లెవెల్ అయిపోతుంది. వగరు తగ్గుతుంది అంతే. నీకున్న పవర్ లాగా. అది బాబాయ్ ఏ మాటగా మాట చెప్పుకోవాలి బాబాయ్. చెప్పు. నువ్వు కూడా ఈ మధ్య బాగా వేస్తున్నావు. డైలాగులు వేస్తుంటే వెయ్యాలి.
వేయించాలి, ఏ, అందరికి తినిపించాలి. అది ఓకే, ఇది అయిపోయింది. అయిపోయిందా? వెరీ గుడ్. మనం ఏం చేస్తామంటే దాన్ని మిక్సీలో వేసుకుని చక్కగా చిన్న పేస్ట్ లా తయారు చేసుకోవాలి. మిక్సీలో వేయాలా? మరి వేయాలి కదా. అది జాగ్రత్త, కింద పడుకుంటా, జాగ్రత్తగా వేయి. దానికి ఏం చేసి పేస్ట్ లా తయారు చేయాలంటే కొద్దిగా నీళ్లు కూడా పోయాల్సి వస్తుంది కదా. ఒక 2 చుక్కలు, కొద్దిగా ఎక్కువ వద్దు, ఒక 2 చుక్కలు వేస్తే ఓకే. అది దాన్ని మిక్సీ వేసి జాగ్రత్తగా పేస్ట్ చేసి తీసుకొస్తాను కానీ బాబాయ్, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి బాబాయ్. ఏంటది? ఇస్తే చెప్తా. రేపు నేను ఒక పెద్ద కళాకారున్నయ్యి రంగస్థలం మీద, అటు సినిమాల్లోను అటు నిత్య జీవితంలో బిజీ అయిపోతే నువ్వే నా డేట్స్, నా బిజినెస్, నా క్యారవేను, నా షర్ట్లు, టోటల్ ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజ్ మీరే చేస్తానని నాకు మాట ఇవ్వాలి బాబాయ్. చెప్పు బాబాయ్, చెప్పు. దాని గురించి చందమామ తీసుకురమ్మంటావా? ఓకే, దానికి మా నాన్నమామ వెళ్ళే. ఓహో, అయితే కొండ మీద కోతిని తీసుకురమ్మంటావా? ఒకటి ఉంది కదా ఇక్కడ. ఎవరు? ఇక్కడ. ఒకప్పుడు పెద్ద పెద్ద వాళ్ళను కూడా అద్దంలో చూసుకోమన్నారు మొహాన్ని. నన్ను కేవలం నువ్వు కోతే అన్నావు. తప్పదు బాబాయ్, తప్పదు. ఇగో బాబాయ్, ఒక 100 ఒకటి చెప్తా. 1 2 3 4 5 6. ఇంప్రూవ్ చేసినా 100 కొట్టమన్నావు కదా. నేనంటే అది కాదు బాబాయ్. 10 అయినాయి. కొట్టడం ఆపేసి నేను చెప్పింది విను. ఏంటంటే బాబాయ్, ఒక 100 కొట్టామనుకో, మన రంభా సినిమా థియేటర్ లో పంపరేగిపోయి ఒక సినిమా రిలీజ్ అయింది. అది చూసి ఆ నటన ఎలా చేయొద్దో నేర్చుకొని వచ్చేస్తా. ఓకే బాబాయ్, నువ్వు 100 కొట్టాను. బ్లాక్ లో అక్కడ మన సురేష్ గారు టికెట్ తీసుకొని, టికెట్ ఉంచున్నారే వస్తరా. అదేంటి బాబాయ్, ముందు వెనక నుంచి అమ్మో. ఇప్పుడు రంభా థియేటర్ లో పంపరైపోయి సినిమా చూద్దామని లైన్లో నుంచున్నాడు బాబాయ్. పోలీసుడు వచ్చి రా కారెక్క అన్నాడు. ఏమో మనతో ఏమన్నా మంచి నాటకాలు డైలాగులు చెప్పించుకొని సన్మానం చేస్తారేమోనని కారెక్కా. కర్రలతో సన్మానం చేశారు బాబాయ్. నా వల్ల కాదు బాబాయ్. ఎందుకు బాబాయ్ నన్ను తీసుకెళ్లారు పోలీసులు? అసలు ఎందుకని టికెట్ గురించి లైన్ లో నుంచున్నా. అవును కదా. అవును. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఏమనుకుంటారు? బ్లాక్ లో టికెట్ అమ్మడానికి వచ్చిన సన్నాసి ఎవడం అనుకుని ఉంటారు బాబాయ్. నీ ఫేస్ వాల్యూ అది. బ్లాక్ ప్యాంట్ వేసుకున్నంత పాపానికి బ్లాక్ టికెట్ అమ్మేవాడు అనుకుంటా. నా ఫేస్ వాల్యూ అది. నా ఫేస్ ఏమైంది? కాకపోతే అటు ఇటు కాస్త చెక్కినట్టుంటది అంతేగా. దొంగోళ్ళు పెట్టేవాడు అంటే. నాకు నొప్పులు వస్తున్నాయి. ఆ నొప్పులు కన్నా నీ పోటీ ఎక్కువైపోయింది బాబాయ్. ఇప్పుడు ఈ కూర తగ్గిపోతాయి. నెక్స్ట్ మసాలా తీసుకో చెప్తాను. దాంట్లో నూనె వేసుకో, కాస్త నూనె. ఇదిగో దేవుడు అనేవాడు మనల్ని ఒక బొమ్మలుగా చేసి నటించండి అని భూమి మీద కుదులుతాడు. నూనె మరి వేడెక్కకుండా జాగ్రత్తగా చూడు. ఏం చూడాలి? అక్కడ ఒకసారి చూడు, దాన్ని కలుపు. నూనె వేడెక్కింది బాబాయ్. వేడెక్కిందా? వేసుకో. దాంట్లో ఏంటి? మెంతులు. మరి అది చెప్పు అట్లా క్లారిటీగా. ఏది పడితే అది వేసేస్తాం ఏంటి? మెంతులు వేసి తిని. జీలకర్ర. జీలకర్ర వేసాను బాబాయ్. కలుపు కాస్త అంతా కలిపా. చిటికెడు పసుపు కూడా వేయి. చిటికెడు పసుపు. నెక్స్ట్ కరివేపాకు. కొంచెం వేస్తే అది కూడా కొంచెం వేయట. అది ఆ వాసన రావాలి కదా. కలుపు. ఇప్పుడు చక్కగా దాంట్లో ఇది వేసుకో. ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ కలుపు బాగా. నెక్స్ట్ మరి వేయి చింతపండు పులుసు వేసే దాంట్లో. కలుపు. ఇప్పుడు దాంట్లో అరటి పువ్వు వేయాలి. అరటి పువ్వు ఎక్కడ పెట్టాను? దీని కింద ఉందా? మరి సన్నాసి అక్కడ ఉంది. అరటి పువ్వు. మనం వండుకునే కూరల్లో గాని, పులుసుల్లో గాని, పచ్చళ్ళలో గాని ఖచ్చితంగా ఉండాల్సిన పదార్థం ఏంటి? ఏంటది? అదే కాదు. ఏంటది? అది ఉప్పు కారం. ఉప్పు కారం. కారం ఆల్రెడీ వేసాం కదా. అవునవును. ఉప్పు ముందు, ఆ తర్వాత బెల్లం వేదు గాని. 1 ఒక 2 3 ఏమంటావా? 3. ఓకే. ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు. ఎక్కువైతే బాగుండదు కదా. అంతే ఏమీ చేయలేం కదా. అంతే. అందుకే ఒక డైలాగ్ ఉంది బాబాయ్, ఎంత ఎక్కువైనా పర్లేదు షేర్ ఖాన్, తక్కువ కాకుండా చూసుకో. ఓకే, వెరీ గుడ్. కొట్టమంటావా? తప్పట్లు కొట్టు. మరి ఇదేంటి? ఇదేం చేయాలి? ఇది దాంట్లో వేసేనా? బవిడిపాటి రాధాకృష్ణ గారు కీర్తి శేషులు నాటకంలోనే రాశారు ఆ డైలాగు. బవిడిపాటి రాధాకృష్ణ గారు ఏమన్నారు? ఆ తప్పట్లేరా? ఏది?
ఈ తలకాయ అక్కడ కదరా, మరి అది కూడా ఉన్నావు? ఎక్కడ నాటకం వేస్తే అక్కడ ఆడియన్స్ కొట్టేవి తప్ప. అవును బాబాయ్, అందుకే కళాకారులు స్టేజ్ ఎక్కినప్పుడల్లా చప్పట్లు కొడితే చాలా బాగుంటుంది అని అంటే, కానీ ఇప్పుడు చప్పట్లు కొట్టే వాళ్ళు లేరు బాబాయ్. కాదు ఈ రోజుల్లో అడుక్కోవాల్సి అప్పుడు అడగకుండా కొట్టేవాళ్ళు. నాకు అలా కాదు బాబాయ్, నన్ను చూడగానే కొడతారు. అవునవును, పోలీసుడు కొట్టాడని చెప్పావుగా ఇప్పుడు. వాడు కొట్టింది నిన్ను చూడగానే కొట్టేది. దాంట్లో మరి కాసి నీళ్లు పోయాల్సి వస్తుంది, మంచి నీళ్లు కొద్దిగా పోయి. మంచి నీళ్లు ఇది సరిపోద్ది నాకు తెలిసి. చాలు చాలు. పడతాయిరా ఇంకొంచెం. పట్టదు బాబాయ్, డైలాగులు పడే దగ్గర వేయాలి, ఇరికించకూడదు. వెరీ గుడ్. ఆ గరిటె తీసేసి ముందు దాని మీద మూత పెట్టు. అయిపోయింది అది. అరటికాయ పులుసు, అరటికాయ పులుసు, అరటికాయ పువ్వు పులుసు కూర, అరటి పువ్వు పులుసు కూర. ఇప్పుడు అరటి పువ్వు పులుసు కూర. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అది దింపేసిన తర్వాత ఈ కొత్తిమీర దాని మీద చల్లుకుంటాం అంతే. బాబాయ్, నటుడికి కావాల్సింది ఏమిటి? క్రమశిక్షణ అంటే టైంకి రావడం, శ్రద్ధగా డైలాగులు చదవడం, అభినయంలో ఏమాత్రం లోపం లేకుండా చేయడం, పక్కన ఉన్న కళాకారుడు కూడా సహకరించడం. అంతేగాని నా దాన్ని యాక్టింగ్ చేసి పోతానంటే అది పోతాను. నేను ఒక పెద్ద ఆర్టిస్ట్ అని మర్చిపోయి నువ్వు అప్కమింగ్ ఆర్టిస్ట్ అని మర్చిపోకుండా థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ గిన్నె దీని మీకు మార్చు. ఏ గిన్నె? ఈ గిన్నె. అవును, 2 చేతులతో జాగ్రత్తగా దాన్ని తీసి దీని మీద పెట్టు. అందుకే ఒక పెద్ద ఆయన ఒక మంచి వాక్యం రాశాడు బాబా. అలాగే దాని మీద ఇంకో గిన్నె పెట్టు. చెప్పనివి కదా నువ్వు నన్ను. వింటున్నావు కదా, నటుని తొక్కా పని చేస్తుంది మనం చేస్తాం. బతకనిరా కృష్ణనగర్ లో? ఇంటికి కూర్చుంటే పని అవుతుందా? ఇప్పుడు ఇదేంటి, ఇది ఏం చేయాలి? దాని మీద పెట్టు. స్టవ్ లింగించే ఉంది కదా. ఓకే ఓకే వెరీ గుడ్. జాగ్రత్త, మంట పెట్టదు కాబట్టి పెద్ద ప్లేట్ తీసుకో. చేయబోయేది కందిపొడి అన్నం. కందిపొడి? కందిపొడి అన్నం కత్తిలాగా ఉంటది బాబాయ్. అవును కదా, కత్తి. ముందు కందులు వేగడానికి కొంచెం సమయం పడుతుంది కనుక దాంట్లో నూనె వేయకుండా ముందుగా కందులు వేయి. ఈ కందులుగానే ఎందుకు వేస్తున్నాం, కందిపప్పు వేయొచ్చు కదా నాకు అని అనిపిస్తుంది. డైలాగ్ నే చెప్పాలి కదా. కాదు, ఓ చిన్న రంగు కూడా వస్తుంది అనమాట దానికి. కందులకి రంగు వస్తుందా? మనం కూడా యాక్టింగ్ చేసేటప్పుడు కళ్ళకి రంగు వస్తుంది. కందిపొడి, కందిపప్పు కూడా వేయాలి దాంతో. దాని తర్వాత కందిపప్పు అది కూడా వేయి. ఇది ఆల్రెడీ పుట్నాల పప్పు అంటారు తెలుసు కదా. అవును. అంటే వేగింది. అవును. కనుక ఈ తర్వాత వేయొచ్చు. ఓకే. నెక్స్ట్ వేయాల్సింది ఏమిటి? మిరపకాయలు. జాగ్రత్త చూసుకో, మరి మాడిపోకూడదు మిరపకాయలు కూడాను. ఇప్పుడు మనం చేయబోతున్నది ఏమిటి? కందిపొడి అన్నం. అంటే ముందు కందిపొడి చేసుకుంటాం అన్నమాట. ఓహో, అర్థమైంది కదా. వెరీ గుడ్ వెరీ గుడ్. కొంచెం వేగిన తర్వాత ఏం చేస్తావంటే దాంట్లో జీలకర్ర కూడా వేయి. అయితే జీలకర్ర వేసేస్తా. బాగా వేగిన తర్వాత ఇగో ఈ వెల్లుల్లి రేకులు కూడా దాంట్లో. వెల్లుల్లి చాలా మంది అందరూ వాడరు, కొంతమంది వాడతారు. కొంతమందికి వెల్లుల్లి వాసన అంటే ఎందుకో కెట్టదు. వేగినాయా? వేగిన తర్వాత ఈ శనగపప్పు కూడా దాంట్లో వేసేయి. ఇన్ని వేసాక పొడి కాకపోతే ఏమవుద్ది బాబా? వాసన కోసం కొంతమంది ఇంగువ కూడా వేసుకుంటారు, మనం కావాలంటే వేసుకోవచ్చు. ఇంగువ వేద్దాం బాబాయ్. వేద్దామా? నాకు ఒక డౌట్, ఈ ఇంగువ ఎలా తయారు చేస్తారనేది ఎప్పటి నుంచో నేను చాలా ఎపిసోడ్ నుంచి అడగాలనుకుంటున్నాను, కానీ మర్చిపోతాను. నేను మాత్రం తయారు చేయలేదు, వాడుతున్నాను తప్ప. అంతే కదా. ఇంగువ చెట్టు నుంచి వస్తుంది, అంతవరకు తెలుసు. ఇంగువ చెట్టు నుంచి వస్తుంది అంటే చెట్టు బెరడు ఆకుల నుంచా? బెరడు నుంచి. బెరడు ఆకులు ఏమిటండి? బెరడు ఆకులు బెరడా. ఇంగువ వేసాక మంచి వాసన వస్తుంది బాబాయ్. బాబాయ్ వేగాయి బాబాయ్. మిక్సీలో వేసుకో. మిక్సీలో వేసుకొని అది ఉప్పు కూడా వేసేస్తే బాగుంటుంది కదా. అవును కదా. జాగ్రత్త, కింద పైకి రా. కందిపొడి మహత్తరం. ఉప్పు దాంట్లో ఎన్ని వేస్తున్నావు? 1 2 సరిపోతుంది. అమ్మో, ఈ ఉప్పు వేసుకుంటూ కూర్చున్నాను ఏంటి? నాకు తెలియగలుగుతాను బాబాయ్. ఈ రోజు మా నాటకం రిహార్సల్ ఉంది. దారుని రాజ్య సంపద. బాబాయ్ నేను మెత్తగా పొడి తీసుకురా ముందు, అర్థమైందా? ఈ పొడి పక్కన పెట్టు, నాకు రిహార్సల్ ఉంది. నేను వస్తానో రాను నాకైతే తెలియదు బాబాయ్. కందిపొడితో అన్నం తిన్న తర్వాత నీకు స్టామినా పెరుగుతుందా? అయ్యో కాదు బాబాయ్, నా స్నేహితులంతా ఎదురు చూస్తున్నారు. ఈ కందిపొడి నేను ఎవరితో ఒకరు పంపిస్తాలే. అబ్బే చీచి, నటుని బతకని రేటు బాబాయ్. అరే కృష్ణానగర్ నుంచి జూబ్లీ షిఫ్ట్ అయిపోదాం అంటే రానివ్వట్లేదు నన్ను. నాటక రిహార్సల్స్ కి వెళ్ళాను బాబాయ్. చైల్డ్ ఆర్టిస్ట్ అని లోపల రానిట్లేదు. నేను చైల్డ్
ఆర్టిస్ట్ ఏంటి? నేను చైల్డ్ ఆర్టిస్ట్ నేను చైల్డ్ ఆర్టిస్ట్ నువ్వు పెద్ద ప్రపంచం ముద్దుని వాళ్ళకి తెలియదురా. అర్థమైందా? తొక్కేస్తున్నారు బాబాయ్, తెచ్చావు కదా, తెచ్చా పొడి చేసి. ఒక గిన్నె తీసుకో, రవ్వపాటి గిన్నె పొయ్యి మీద పెట్టి చెప్తాను. ఇది పెట్టనా? పెట్టు పర్లేదు. ఓకే, వెలిగించు. మంట చాలా తక్కువ పెట్టు. ఓకే. నెయ్యి దాంట్లో వేసేయి. నెయ్యి వేయాలా? వేయాలి కదా మరి. నెయ్యి జాగ్రత్త, మంట ఇంకా తగ్గిన తర్వాత అలాగా ఈ కరివేపాకు కొంచెం వేగేలా వేయాలి. ఎటపట్లు ఆడగానే ఆపేయి ఇంకా స్టవ్. వేగినాయి బాబాయ్. చూడు శబ్దం వస్తుందా? వస్తుందా? ఆపేయి, ఇంకా ఆపేయి. స్టవ్ ఆపేయి చెప్తా. ఇప్పుడు ఏమీ లేదు, ఈ పొడి దాంట్లో వేయడం, అన్నం దాంట్లో వేసి కలుపుకోవడం అంతే. ఇప్పుడు ఇందులో వేయమంటారా? వేసేయి. అన్నం కూడా దాంట్లో వేయి. చూస్తా కందిపొడి అన్నం ఎంత బాగా కలిపి పెడతావు నాకు. కలిపి మొత్తం అన్నం తీసుకోకూడదు. అన్నం వేసే దాంట్లో అన్నం వేయి. కంటి పిల్లలకి ఎలా కలిపి పెడతారు చక్కగా అలా కలిపి పెట్టాలి. ఎవరికి? నాకు. చంటి పిల్లాడివా? అవును కదా. పిల్లల్ని ఎత్తుకెళ్ళేలా ఉంటాను అంతే అంటావా? నాయనా చాలా జాగ్రత్త కలపాలి. అవునవును. మెతుక్కి కూడా కందిపొడి అంటాలి. అది మరొక మెతుకుని తీసి అంటిద్దాం. దానికి చాలా టైం పడుతుంది. ఓ తెలియలేదు కాదు కానీ మీరు ఈ మధ్య ఏమిటండి మీరు నాకు తెలియక అడుగుతాను. నేను ఎవరు చెప్పినప్పుడు అదో గుర్తొకటి పట్టుకుంటారు. నువ్వు అంటే లాస్టారు 100 సార్లు చెప్పి అక్కడి నుంచి తీసేయండి అదని. ఎవరు తీయరే? అరే బట్టకని రండి. బాగా కలుపు, బాగా కలుపు. అయిపోయింది, ఇంకా అయిపోయింది బాబాయ్. దాని మీద కూడా మూత పెట్టాయి. ఇప్పుడు ఏమేం చేసావో, ఎలా చేసావో గుర్తుందా నీకు? గుర్తుంది కదా. ఏమేం చేసావు బాబాయ్? కళాకారుడు అన్న వాడికి డైలాగ్ మర్చిపోకూడదు, మతి మరుపు అసలు రాకూడదు. చెప్తాను విను. ముందుగా అరటి పువ్వు పులుసు కూర ఎలా చేసావంటే, అరటి పువ్వులో నువ్వు ఇంతకు ముందు చెప్పినట్టుగా కేసరాలు తీసేసి ముక్కలుగా కత్తిరించుకోవాలి. దాని తర్వాత ఒక గిన్నెలో కొద్ది నూనె, ధనియాలు, శనగపప్పు, ఎండుమిర్చి, ఆవాలు వేసి వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు దాన్ని పేస్ట్ గా చేసుకోవాలి. దాని తర్వాత ఒక గిన్నెలో నూనె, మెంతులు, జీలకర్ర, చిటికెడు పసుపు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఇందులో చింతపండు పులుసు, అరటి పువ్వు, ఉప్పు, ముందు చేసుకున్న మసాలా పేస్ట్ ని వేసి కాస్త నూనె పోసి మూత పెట్టేసి కాసేపు ఆగిన తర్వాత తీస్తే అరటి పువ్వు పులుసు కూర రెడీ. కందిపొడి అన్నం బాబాయ్. ఇది ఒక గిన్నెలో కందులు, కందిపప్పు, ఎండుమిర్చి వేసి బాగా వేగాక ఇందులో జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు, ఇంగువ వేసి కాస్తంత వేగిన తర్వాత వీటన్నిటిని పొడిగా చేసుకొని ఇప్పుడు నేతిలో కరివేపాకు వేయించుకొని ఇందులో ముందుగా చేసుకున్న కందిపొడి అన్నం వేసి కలుపుకుంటే కందిపొడి అన్నం రెడీ. అలా చేసామన్నమాట. బాగుంది కదా? బ్రహ్మాండంగా ఉంది కదా? మీరు అక్కడ రిలాక్స్ అయ్యి కూర్చోండి, నేను ఈ రెండింటిని అక్కడికి తీసుకొచ్చేస్తాను. వచ్చిన తర్వాత మనం మాత్రంగా రుచి చూడాలి. బ్రహ్మాండంగా, అందరికీ రుచి సూపర్ గా. మీరు చెప్తాను. ఆ పులుసులో పైన కాస్త కొత్తిమీర చల్లి తీసుకురా. ఓకే ఓకే. కట్ చేసింది కదా అక్కడ. సువాసన, ఆరోగ్యం రెండు. వడ్డించడానికి గడ్డలు తీసుకున్నావా? తీసుకున్నాను. ఏమేమంటావు? ఫస్ట్ వెయ్యి కందిపొడి. చాలు 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 చాలు. అది కూడా కాస్త వేసుకో. అరటి పువ్వు పులుసు కూర బాబాయ్. నాకు కూర్చొని నీకు తినిపిస్తే ఎలా ఉందో చెప్తుందని. ఎప్పుడు నువ్వు నాకు తినిపించడమేనా? నేను నీకు తినిపిస్తా ఈసారి. నా బాబు కాదు, నాక నుంచి ఆకలి కేకలు వేస్తున్నావు కదా. ఎవరు? నేనా? నువ్వే. నీకు అలా పడిందా? నేను నటన గురించి చెప్తున్నాను. నటన, దాని ప్రాముఖ్యత, దాని అవసరం. ముందు ఏది రుచి చూస్తా, ఇది రుచి చూస్తా. ఫస్ట్ నువ్వు రుచి చూసి నాకు పెట్టే. అలాగా చూడు. ఓకే అలాగే. ఓకే బాగుంది కందిపొడి. అలాగే ఇది కూడా మరి నేను చూడనా? చూడు 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 ఎలా ఉందో. ఒక్క నిమిషం, ఇక్కడ అప్పడాలు కూడా వేయించాను. బ్రహ్మాండంగా అదిపోయిందా? అప్పడం తిని అప్పడం తిని అద్దరిపోద్ది. అది పంజీ రైసు అదిరా బాబాయ్ హోటల్ ప్రత్యేకత. అర్థమైందా? అద్దరిపోయింది. మిగతా హోటల్లో దొరుకుతాయని దొరకవు. ఎవరిని చేయగలరా ఎంతో శ్రద్ధగా.